శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వ శాంతి పర్వంలో కూడా 241 అధ్యాయాలు పూర్తి చేసి 242వ అధ్యాయం 242వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. 243వ అధ్యాయాన్ని ఈ రోజున ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం చిత్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్. వ్యాస ఉవాచ ద్వితీయమాయుషో భాగం గృహమేది గృహే వసే ధర్మలబ్ధైర్యుతోదారై అగ్నినాహృత్య సువ్రత. వ్యాసుడు వారు చెప్తున్నారు, తన పుత్రుడైన సుఖయోగి ఆయుష్లోని 2వ పాదాన్ని గృహస్థురై గడపాలి. అంటే మొత్తం ఆయుష్ని 4 భాగాలుగా చేసుకుంటే ఒక భాగం ఏమో విద్యార్థిగా గడపాలి, విద్య నేర్చుకుంటాలి. 2వ భాగం గృహస్థుడుగా గడపాలి. 3వ భాగం వానప్రస్థుడుగా గడపాలి. 4వ భాగం సన్యాసిగా గడపాలి. ఈ గృహస్థ ధర్మాల గురించి అధ్యాయంలో చెప్పారు. ఏమిటంటే ధర్మబద్ధంగా వివాహం ఆడాలి. ఇందాక కార్తీక పురాణంలో చెప్పారు కదా, కన్యను డబ్బులిచ్చి కనుక్కోకూడదు, కన్యను డబ్బులిచ్చి అమ్మకూడదు కదా. ధర్మబద్ధంగా వివాహం ఆడాలి. ప్రతిరోజు కూడా నిత్యాగ్నిహోత్రం చేయాలి. ఉత్తమ వ్రతశీలుడై ఉండాలి. గృహస్థ వృత్తయశ్చైవ చతస్రః కవిభిః స్మృత కుశూల ధాన్య ప్రథమః కుంభధాన్యస్త్వనంతరం అశ్వస్తనోదకాపోతిం ఆశ్రితో వృత్తిమాహరే తేషాం పరః పరోజ్యాయాన్ ధర్మతో ధర్మజిత్తమః. నిండా ధాన్యాన్ని సమకూర్చుకోవాలి గృహస్థుడు. గిన్నె నిండా అన్నం సంపాదించుకోవాలి. అంటే 4 రకాలుగా చేసుకోవచ్చు. ధాన్యాన్ని సమకూర్చుకొని సంవత్సరం అంతా కావాల్సిందంతా పెట్టుకోవచ్చు. ఉన్నవాళ్ళు ఏదో పంట పండుతుంది కాబట్టి గాదిలో వేసుకుంటారు, అట్టి పెడతారు. లేని వాళ్ళు భిక్ష ఎత్తుకొని, ఇదంతా కూడా బ్రాహ్మణులకు సంబంధించిన వ్యవహారం చెప్తున్నారన్నమాట. అలా బతకచ్చు. ఆ రోజుకు అవసరమైన ధాన్యాన్ని మరి ఒక చెంబు తీసుకెళ్లి భిక్షాటన చేసుకొని చేయొచ్చు. లేదా ఉంచ వృత్తి అని ఉంటుంది ఒకటి. ఉంచ వృత్తి అంటే పొలాల్లో కొంత ధాన్యం పడుతూ ఉంటుంది. నూర్చినప్పుడు, కళ్ళంలో కొట్టినప్పుడు అది మొత్తం ఎత్తరన్నమాట. మొత్తం ఎత్తుకోకుండా కొంత వదులుతారు.
దాన్ని బ్రాహ్మణుల కోసం అలా సేకరించింది ఉంచ వృత్తి అంటారు దాన్ని. ఇలా ఈ నాలుగింటిలో ఒకటి కన్నా ఒకటి ఉత్తమమైనదిగా అంటే ఏంటి, ఏరుకొని ఉంచ వృత్తే ఉత్తమమైన వృత్తి ఆ బ్రాహ్మణుడికి. అంటే ఎవరిని అడగకుండా కళ్ళాల్లో వాళ్ళు కొట్టి తీసుకెళ్లిన తర్వాత ఒక్కొక్క గింజ ఏరుకొని బతకడం అనేది అది కన్నా ఒకటి ఈ 4 వృత్తుల్లో 4వదే ఉత్తమ వృత్తి. షట్కర్మావర్తయేచ్చేక త్రిభిరన్య ప్రవర్తతే ద్వాభ్యామేకశ్చతుర్థస్తు బ్రహ్మ సత్రే వ్యవస్థిత. గృహస్థుల్లో మొదటి వారు షట్కర్మ నిరతులై ఉంటారు. రెండవ శ్రేణి వాళ్ళు 3 కర్మలే అధ్యయనం, యజనం, దానం ఆసక్తులై ఉంటారు. 3వ తరగతి వారు దానాలకు పరిమితం అవుతారు. 4వ తరగతి వారు వేదాధ్యయనానికే పరిమితం అవుతారు. గృహమే దివృతాన్యత్ర మహంతివా ప్రత్యక్షదే. అంటే షట్కర్మలంటే బ్రాహ్మణుడికి యజనం, యాజనం, అధ్యయనం, అధ్యాపనం, 6 కర్మలు బ్రాహ్మణుడికి. యజ్ఞం చెయ్యాలి, చేయించాలి. అధ్యాపన అంటే వేరే వాళ్ళకి విద్య ఉండండి, హారతిస్తున్నా. అధ్యయనం చేయాలి, అధ్యాపన చేయాలి. అధ్యాపకుడిగాను ఉండాలి, అధ్యయనం చేయాలి. తను నేర్చుకోవాలి, ఇతరులకు నేర్పాలి. యజనం, యాజనం, అధ్యయనం, అధ్యాపనం. తర్వాత ఆఖరిది దానం, ప్రతిగ్రహం. దానం ఇవ్వాలి, దానం పుచ్చుకోవాలి. ఇవే చెప్తున్నారు. రేపు మనం మిగతా ధర్మాలు చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.